పైన అరవై వచ్చింది. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, అలాగే కొవ్వూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, కొవ్వూరు టౌన్ ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు బండారు సురేష్. నేను నారాయణ గ్రూప్ నందు రీజనల్ ఇన్ఛార్జ్ వర్క్ చేస్తున్నాను. నా అండర్లో 3 బ్రాంచ్లు ఉంటాయండి. 1 తాడేపల్లిగూడెం, 2 నిడదవోలు, 3 కొవ్వూరు అండి. మా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనేది పాన్ ఇండియా స్కూల్ అండి. అందులో భాగంగా నిడదవోలులో కూడా నారాయణ టెక్నో స్కూల్ ఉంది. మా దగ్గర నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు చదువుతూ ఉంటారండి. మాది స్టేట్ స్కూల్ అండి. స్టేట్ ప్రోగ్రామ్తో పాటుగా ఇంటర్మీడియట్ కావాల్సిన ఫౌండేషన్ని 4వ తరగతి నుంచి ఇస్తూ ఉంటామండి. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రం పట్టించుకుంటాము, స్టేట్ సిలబస్ని పెద్దగా పట్టించుకోమని ఒక అనుమానం పేరెంట్స్ ఉంటుందండి. అది ఎంతమాత్రం నిజం లేదని నిరూపించడానికి మాకు ఈ రోజున ఎస్ఎస్సి ఫలితాలు మార్నింగ్ 10కి గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో కొవ్వూరులో చదువుతున్నటువంటి మా శిరీషకి 595 మార్కులు వచ్చినాయి 600కి గాను. అంటే చాలా ఎక్కువ మార్కులు సాధించినట్టే. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటుగా స్టేట్ సిలబస్లో కూడా మేమే ముందు ఉన్నాం అని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. సో ఈ యొక్క రిజల్ట్ సాధించడానికి, ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం ఏంటంటే నారాయణ విద్యా సంస్థల యొక్క ప్రణాళిక అండి. అలాంటి ప్రణాళికల్ని అమలు చేయడంలో ముందున్నటువంటి మా ప్రిన్సిపల్ రాంబాబు గారు, అలాగే అకాడమిక్ డీన్ మనోహర్ గారు, 10th క్లాస్ ఇన్ఛార్జ్ కనకదుర్గ మేడం, అలాగే మిగిలినటువంటి టీచర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. అలాగే మా స్టూడెంట్స్ కూడా చాలా కష్టపడి ఎంతో కృషి చేసి బాగా చదువుకున్నారు. దానికి సపోర్ట్గా మా అకాడమిక్ కోఆర్డినేటర్ కిరణ్ గారు, అలాగే మా జిల్లా హెడ్ రామరెడ్డి గారి యొక్క పర్యవేక్షణలోని, అలాగే మా నారాయణ సార్, ఫౌండర్ సార్ వచ్చి నారాయణ గారు అండి, వారి సతీమైనటువంటి రమ్మ మేడం గారు వీక్లీ వన్స్ కానీ, 10 డేస్కి ఒకసారి కానీ, 10 నెలలకు ఒకసారి కానీ జూమ్ మీటింగ్లో మా పరిస్థితి ఏంటి, మా సిచ్యువేషన్ ఏంటి, మా పిల్లల పరిస్థితి, మేము ఏ పొజిషన్లో ఉన్నాము అని చెప్పి మమ్మల్ని అవేర్ చేస్తే ఎప్పటికప్పుడు మమ్మల్ని బాగా ట్రైన్ చేసి గైడ్ చేయడం వల్ల ఈ యొక్క అద్భుతమైనటువంటి మార్క్సులు తీసుకురావడంలో మా పిల్లలు ఎంతో కష్టపడ్డారు. ఈ కష్టానికి సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులకి, అలాగే మా టీచర్స్ అందరికీ కూడా, మా ప్రిన్సిపల్ గారికి, వీళ్ళందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ శిరీష ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి విజయాలు సాధించాలని, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శిరీష. నేను నారాయణ స్కూల్లో చదువుతున్నాను. ఈ రోజు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో నేను 600కి 595 మార్కులు సాధించాను. నేను ఈ మార్కులు సాధించడానికి నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు నాకు ఎంతగానో కృషి చేశారు, నాకు ఎంతగానో సహాయపడ్డారు. నా తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి నన్ను ఈ స్థాయికి నిలబెట్టారు. నేను ఈ స్థాయికి నిలబడడానికి సహాయపడిన నా తల్లిదండ్రులకు, నా ఉపాధ్యాయులకు నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా ఉపాధ్యాయులు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నేను ఈ స్థాయిలో నిలబడడానికి సహాయపడ్డారు. మా నారాయణ మేనేజ్మెంట్ ఎన్నో బుక్స్ను ప్రొవైడ్ చేస్తూ, ఎన్నో ప్రోగ్రామ్స్ను ప్రొవైడ్ చేస్తూ మేము ఇలా ఉండడానికి సాయం చేసినందుకు నేను నారాయణ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మా ఏజిఎం రామరెడ్డి సార్, కోఆర్డినేటర్ కిరణ్ సార్, ఆర్ఐ సురేష్ సార్, ప్రిన్సిపల్ ముప్పిడి రాంబాబు గారు, అకాడమిక్ డీన్ మనోహర్ గారు, ఇంకా మిగతా మా స్టాఫ్ అందరూ, మా 10th ఇన్ఛార్జ్ కూడా మాకు ఎంతగానో సహాయం చేశారు. నేను ఈ స్థాయిలో ఉండడానికి నాకు ఎంతగానో సహాయం చేశారని నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. పత్రిక వాళ్ళందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అందరికీ నమస్కారం. నా పేరు బి కిరణ్ కుమార్.
నారాయణ స్కూల్స్కి అకాడమిక్ కోఆర్డినేటర్ని, వెస్ట్ గోదావరి మొత్తం చూస్తాను. ఈరోజు రిలీజ్ అయిన 10th క్లాస్ 24-25 అకాడమిక్ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో ఈరోజు 595 మార్క్స్, అత్యధిక మార్కులు కొవ్వూరు టౌన్లోనే ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టిన మన శిరీష నారాయణ స్కూల్స్ నుంచి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు నా శిరీష అండి. నెక్స్ట్, ఇంత అద్భుతమైన రిజల్ట్ తీసుకురావడానికి ప్రధాన కారణమైనటువంటి నారాయణ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, నారాయణ మేనేజ్మెంటు ఒకప్పుడు ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, లేకపోతే నీట్ కానీ వీటి మాత్రమే కోచింగ్ అనేది ఇవ్వడం జరిగేదండి. సో ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఐపీఈలో ఐపీఈ బోర్డ్ ఎగ్జామినేషన్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అయినా, లేకపోతే జేఈ ఎగ్జామ్ అయినా, లేకపోతే ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, అలాగే స్టేట్ బోర్డ్ అయినా, ఈవెన్ ఇంటర్మీడియట్ రేంజెస్లో అయినా నంబర్ 1 ప్లేస్లో ఈరోజు నారాయణ ఆర్గనైజేషన్ ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా ఫౌండర్ నారాయణ గారు. వాళ్ళు మాకు సంబంధించిన R&D హెడ్స్, R&D టీము, అలాగే ఆర్పీసు, ఏఆర్పీసు వీళ్ళు ఇచ్చిన మెటీరియల్. సో ఆ మెటీరియల్ బేస్ చేసుకుని మాకు పెద్ద అసెట్ ఏంటంటే టీచర్స్ అండి. టీచర్స్ పర్ఫెక్ట్గా దాని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఈరోజు అత్యద్భుతంగా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ అయితే మొత్తం వెస్ట్ గోదావరిలోనే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి రిజల్ట్ ఇచ్చినందుకు మా స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మా ప్రిన్సిపల్ గారు రాంబాబు గారు. సో ఎప్పుడు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా స్టడీ అవర్స్ కానీ, అలాగే పిల్లల్ని కౌన్సిల్ చేయడం కానీ ముందుంటారు. అలాగే మా అకాడమిక్ డీన్ మనోహర్ గారు, ఆయన నైట్ స్టడీ అవర్ అయినా, అలాగే సండే స్టడీ అవర్ అయినా, ఏ టైం అయినా సరే, మ్యాథమెటిక్స్లో వీక్ అయినా, ఈవెన్ ఈజ్ ద కెమిస్ట్రీ టీచర్, మ్యాథమెటిక్స్లో వీక్ అయినా సరే అన్ని విషయాల్లో కూడా సపోర్ట్ చేసుకుంటూ బెస్ట్గా సపోర్ట్ చేశాడు పిల్లలందరికీ కూడా. మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ది పేరెంట్స్ అండి. పేరెంట్స్ కానీ కోఆపరేట్ చేయకుండా ఉంటే ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ అయితే మేము తీసుకురాలేము. పేరెంట్స్ ఏ టైం అయినా సరే, ఈవెన్ హాలిడే టైం అయినా, ఫెస్టివల్ టైం అయినా మనకి స్టడీ అవర్స్కి కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని పంపించి సో ఈరోజు అద్భుతమైన రిజల్ట్ అనేది మనం అందరం కూడా చూడటం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి రిజల్ట్ ఇచ్చిన శిరీషకి మాత్రం నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కంగ్రాచులేషన్ శిరీష, కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ యూ. సో శిరీషని రేపు రాబోయే నెక్స్ట్ జరిగే ఇంటర్మీడియట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, జేఈ అడ్వాన్స్లో కానీ మంచి రిజల్ట్ రావాలి, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ఐ సురేష్ గారికి, కోఆర్డినేటర్ కిరణ్ గారికి, అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఈ విధమైనటువంటి ఈ అద్భుత ఫలితం సాధించడానికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి నారాయణ మేనేజ్మెంట్కి, ఆ మేనేజ్మెంట్ ప్రతినిధులుగా ఉన్నటువంటి ఆర్ఐ సురేష్ గారు, అలాగే కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా ఏజీఎం గారు, వీరందరూ నిరంతరం మాకు గైడెన్స్ ఇస్తూ, అంటే ప్రతి ఎగ్జామ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మాకు ఒక అనాలిసిస్ మీటింగ్ పెట్టి ఆ అనాలిసిస్లో మేము ఎక్కడైతే కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందో అలాంటి విషయాలను ఎప్పటికప్పుడే మాకు తెలియపరుస్తూ మేము ఈ విధంగా బిల్డప్ అవ్వడానికి, ఈరోజు శిరీష 595 మార్కు సాధించడానికి వీరందరి సహకారం మాకుంది. ఎట్ ద సేమ్ టైం బ్రాంచ్ లెవెల్లో అకాడమిక్ డీన్ మనోహర్ గారు కానివ్వండి, లేకపోతే 10th ఇన్ఛార్జ్ కనకదుర్గ గారు, అదేవిధంగా మిగిలినటువంటి స్టాఫ్ అందరూ కూడా మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని 100% నేను రన్ చేయడానికి వీరందరూ కూడా ఎంతో సహకరించారు. వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం శిరీషకి అభినందనలు తెలియజేస్తున్నాను. నారాయణ డే బై డే, ఇయర్ బై ఇయర్ తనను తాను డెవలప్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం మా అందరినీ అప్డేట్ చేస్తూ, అంటే తనకు తానే సాటి తనకు లేని పోటీ అనే విధంగా నారాయణ సంస్థ అభివృద్ధి చెందుతుంది. అందుకు పార్ట్ ఆఫ్ ద నారాయణ నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఈ సమావేశానికి వచ్చి సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ వన్స్ అగైన్.